రెగ్యులరు. నేను పరిచయం లేకపోయినా కూడా నేను అడిగితే మీ ఉదార భావంతోని ఒక తండ్రిలాగా వస్తానని ఈ పాడ్కాస్ట్కి. సో మీ పాదాలకి వందనం. ఓకే, నేను ప్రపంచానికి ఈ పాడ్కాస్ట్ పేరు అన్వేషణ టాక్స్. కొద్దిగా చెప్తాను దాని గురించి అని. గణపతి సత్యనారాయణ స్వామి నాకు తండ్రి అన్నీ నేను తనకి చేస్తాను. ఇలాగా ప్రతి మనిషిలో ఒక ఆర్టిస్ట్ ఉంటారు. ఆ ఆర్టిస్ట్ని ప్రపంచానికి పరిచయం చేయడం అన్న ఒక చిన్న సంకల్పంతో స్టార్ట్ చేశాను. పేరు భైరవి, పద్మ భైరవి. సో మీరు పాడారు ఎందరో మహానుభావులు అని చెప్పి. ఆ భావంలో నేను ఎక్కడో ఏ జన్మలో మంచి సుకృతాలు ఏదో చేసుకున్నాను. అందుకని మీరు పాడింది వినగలిగాను. డైరెక్ట్గా దేవుని చూపించారు. సో అలాగే మీరు రావడం కూడా, ఈ వీడియో మళ్ళీ అప్పాజీ చూడడం మాకు నిజంగా ఎప్పుడో జన్మలో చేసుకున్న సుకృతం. సో అందరికీ, మా ప్రేక్షకులకి నేను మిమ్మల్ని పరిచయం చేసే అంత లేదు, కానీ చూస్తున్న ప్రేక్షకులకి చెప్తాను. మహా విద్వాన్ గారు ఇక్కడ మనకున్నారు, శ్రీ మల్లాది సూరిబాబు గారు. సో తండ్రిలా భావంలో ఈ పాడ్కాస్ట్ ఒక క్విక్గా ఒక 15 నిమిషాలు ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను గురువు గారిని. సో మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి. సో ఒక 5 ప్రశ్నలు రాసుకున్నాను. ఓకే, మీరు పంచరత్న కృతిస్లో ఆ 5 రత్నాల లాంటి యాక్చువల్లీ విలువైన ఒక మెసేజ్ మీరు ఇప్పుడే చెప్పారు ప్రొద్దున్న. అంటే ఒక మనిషిలాగా పుట్టినందుకు మన తత్వాలు ఎలా ఉంటాయి, దానికి ఒక సొల్యూషన్తో మొదలు చేశారు. ఏంటంటే మనిషికి ఎలాంటి మైండ్ ఉన్నా, మనసు మైండ్ చంచలంగా ఉన్నా ఆ భగవంతుడి ధ్యానంలో ఉంటే దానికి అన్ని సొల్యూషన్ అని చెప్పి. సో బ్యూటిఫుల్ మీరు చెప్పిన దానికి. ఇంకా అసలు మళ్ళీ మళ్ళీ అందరూ చూడాలని నేను కోరుకుంటూ ఒక 5 ప్రశ్నలు మీకు. ఓకే, సో సాధన చేసే వాళ్ళకి ఒక కర్ణాటక మ్యూజిక్లో కానీ డే టు డే వాళ్ళ సాధనలో ఎలాంటి ప్రాక్టీసెస్ ఉంటాయో, వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుందో అలా దాని గురించి కొంచెం చెప్పండి. సరళేశ్వరాలతోనే ప్రారంభిస్తారు సంగీతం. సరళేశ్వరాలతో ఎందుకు ప్రారంభిస్తారంటే, ముందు నేర్చుకునేటటువంటి కీర్తనలన్నీ వాటికి ఆధారం సరళేశ్వరాలే. అంటే ఇల్లు కట్టుకోవడానికి పునాదులు లోపల తవ్వి, స్తంభాలు పాతి, వాటిని ప్లాస్టరింగ్ చేసి, ఒక లెక్క ప్రకారం కొన్ని స్తంభాలు, గ్రౌండ్ ఫ్లోర్ అయితే కొన్ని స్తంభాలు, సెకండ్ ఫ్లోర్ అయితే, ఫస్ట్ ఫ్లోర్ అయితే కొన్ని స్తంభాలు, అలా స్తంభాలు పాతుకుంటూ ఆ ఇల్లు నిలబెట్టుకోవడం కోసం ఎన్ని స్తంభాలు ఒక లెక్కగా పాతుకుంటారో, సరళేశ్వరాలతో ప్రారంభించేటటువంటి సంగీతం కూడా అంతే. సరిగా మరీస సరి రవ మగరీస సరి సరిగా సరిగమ సరిగమప సరిగమపద సరిగమపదని సరిగమపదని శని శనిర శనిరభ శనిరభమ శనిరభ మగ శనిరభ మగరి శనిరభ మగరి. వెళ్ళేప్పుడేమో 7 స్వరాలు, వచ్చేప్పుడు 7 స్వరాలే. ప్రపంచంలో నువ్వు ఎక్కడ తిరిగినా ఈ 7 స్వరాలు బాపట్ల శబ్దమే వినిపిస్తుంది. ఇంకొక శబ్దం అంటూ వినపడదు. ఏ శబ్దం వినిపించినా ఈ 7 స్వరాల్లోనే విడిపోయి ఉంటుంది. అది మామూలు నాదం కాదు, ప్రణవనాదం. ప్రాణానల సంయోగం చేత సప్తస్వరాలు పుట్టాయి అంటారు. ప్రాణము అగ్ని కలిస్తే సప్తస్వరాలు పుట్టాయి. ఈ సప్తస్వరాలు ఆధారంగా చేసేటటువంటి సాధన అంతా పునాది కోసం ఇల్లు కట్టేటటువంటి ప్రయత్నంలాగే సాధన చేయాలి. సరిగమ రిగమప మగరి రిగమప గమపద పమగ గమపద మభరని రవమ మభరని పదని నిధప. ఇలా పేర్చుకుంటూ వెళ్ళటం. అన్నీ ఇటుకలే. ఏ గోడలో ఎన్ని ఇటుకలు ఉన్నాయో ఎవరికి తెలుస్తుంది? కానీ వాటికి ఒక లెక్క ఉంటుంది. ఇన్ని ఇటుకలు పేరిస్తే అదొక గోడ అవుతుంది. ఇన్ని ఇటుకలు పేరిస్తే అదొక రూపం ఏర్పడుతుంది. అలాగే ఇన్ని ఇటుకలు పేరిస్తే రూపం ఎలా ఏర్పడుతుందో ఇంటికి, అలాగే ఇన్ని స్వరాలతో కూరిస్తే ఒక కీర్తన అవుతుంది. ఉదాహరణకి నా
నామవదామి సదా రుహరే నామవదామి సదా నృహరే తవ నామ సదామి సదా నృహరే నామ స్వదామి సదా నృహరే త్వం నిజలాభ కళా పరిపూర్ణో నైవ హి దీనవదన్యేషాం అజ్ఞజనానాం పూజాం వాంఛసి ఆత్మ ప్రభురసి కిల భగవల్ నామవదామి సదా నృహరే శంఖం చక్రం ధరకరయుగ్మే పరకరయుగళే వరమభయం అంకే లక్ష్మీమాస్యే సుస్మిత మాహరమయి సచిదానందం నామవదామి సదా నృహరే. సాళక భైరవి అనే రాగంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ రచించినటువంటి ఈ పాటను నేను కంపోజ్ చేసేటటువంటి అవకాశం భగవంతుడు కల్పించాడు. ఈ పాట స్వామీజీ ఎంతో ఇష్టం. మెడ్రాస్లో ఏదో కచేరీకి వెళితే అప్పటికప్పుడు ఇలా కంపోజ్ చేసి కూర్చొని మా పిల్లలకి చెప్పి పాడించా. ఇంతకీ సంగీతం అనేది స్వరాలు కాదు, అదొక నాదం. అది మామూలు నాదం కాదు, అదొక ప్రణవనాదం. ప్రణవనాదం అనేటటువంటిది లోకం అంతా వ్యాపించి ఉంది. తంత్రీలయ స్వరలోరులు అయినటువంటి మహానుభావులందరూ ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచం నడుస్తుంది. దీనికి ఒక లెక్క. ఏమిటా లెక్క అంటే ప్రణవనాదంతోనే నడుస్తుంది లోకం అంతా. అందుకనే ఓంకారాత్మకమైనటువంటి పృథ్వీ, వాయువు, అన్ని పంచభూతాలు అన్నీ వాటితోనే నిర్మితమై ఉన్నాయి. సకల చరాచర సృష్టి నాదం, ప్రణవనాదంతో. నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక మనోధర్మం అని ఉంటుంది. ఆ మనోధర్మాన్ని సంగీతపరంగా మీరు జోడుకొని దాన్ని రెండు కలుపుకొని మీరు ఏం చెప్తారు? మనోధర్మం అనేటటువంటిది అప్పటికప్పుడు సృష్టించేటటువంటి రాగం, అప్పటికప్పుడు సృష్టించేటటువంటి కీర్తన. ఇదంతా మనోధర్మం. మనోధర్మం అంటే అప్పటికప్పుడు రాగం పాడడం, అప్పటికప్పుడు కీర్తన పాడుతూ దానికి స్వరాలు అల్లి పాడడం. దేవదేవ కలయామితే దేవదేవ కలయామితే శరణాగతమన. దాని స్వరం కలపడం. మాయామోళ రాగం, భైరవి రాగం, అలాగే కరాప్రియ రాగం, కళ్యాణ రాగం, ఈ రాగాలన్నీ స్వరాలతో కూర్చబడినటువంటి ఒక రూపం. సరిగా మా పద నిజ నిరపమరి స కళ్యాణి, సరిగా మా పద నిజ నిరపమగరి స కరహరప్రియ, సరిగా పద సరపగరి స మోహన, సరిగా మా పద నిజ నిరపమగరి స కీరవాణి. ఇన్ని రాగాలు కొన్ని స్వరాల యొక్క మార్పులతోనే పుట్టేస్తున్నాయి, రాగాలు ఏర్పడిపోతున్నాయి. ఆ ఏర్పడినటువంటి రాగాల్ని బాగా సాధన ద్వారా సంపాదించుకుని, సాధన ద్వారా కైవసం చేసుకుని, వాటిని లొంగ తీసుకుని అప్పుడు మన ధర్మానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్. థ్యాంక్ యూ గురుగారు. మనకి ఎన్నో కృతీస్ ఉంటాయి, ఎన్నో కంపోజిషన్స్ ఉంటాయి. దాంట్లో మీ అభిప్రాయం బట్టి మోస్ట్ ఎఫెక్టివ్ దీనికి ఒక వాయిస్ టెక్నాలజీ పెంచుకోవాలంటే ఏవి మీరు రికమెండ్ చేస్తారు? త్యాగరాజ కీర్తనలో విలంబకాల కృతులు ఉన్నాయి, మధ్యమకాల కృతులు ఉన్నాయి. రాగం బాగా మనకి స్పష్టంగా రాగం యొక్క రూపం కనిపించాలంటే ఆ విలంబ కాలంలో నెమ్మదిగా పాడేటటువంటి కృతులు కనుక సాధన చేస్తే రాగం యొక్క స్వరూపం మనకి బాగా అర్థమవుతుంది. పక్కల నిలబడి కొలిచేము
ముచ్చట బాగా తెల్పరాద పక్కల నీలబడి కొలిచే ముచ్చట బాగా తెల్పరాద. మామూలుగా ఉండే మాటలు సంగీతంతో జోడించి అంటే చెప్పదలుచుకున్న భావం యొక్క భావార్థం ఇంకా 8 రెట్లు పెరిగిపోతుంది. మామూలుగా మాట్లాడుతుంటే మామూలుగా ఉంటుంది. నన్ను బ్రోవయ్య అనేది మామూలు మాట. రామ నన్ను బ్రోవరా, సీతారామ నన్ను బ్రోవరా, వేమోకో లోకభిరామ నన్ను బ్రోవరా. ఆ చెప్పేటటువంటి మాట సంగీతంతో రంగరించి చెబితే దేవుడు విండా ఎవడో పాడుతున్నాడు, వీడి గోలెవటో విందామని అనిపించదు ఆయనకి. పైగా అందుకనే ఈ వాగ్గేయకారులందరూ 3 రాగాల్లో పిలుచుకున్నారు వాళ్ళ ఆరాధ్య దైవాల్ని. ఎన్ని రాగాల్లో పిలిస్తే పలుకుతాడో అన్ని రాగాల్లో ప్రయత్నం చేశారు. పోనీ ఈ రాగంలో పాడితే అంటాడేమో, పోనీ ఈ రాగంలో పాడితే ఏమిటయ్యా అంటాడేమో అని ప్రతి రాగంలోనూ పాడేసుకున్నారు కీర్తనలు. స్వామీజీ ప్రతి రాగంలోనూ పాటలు రాశారు. ఎందుకు రాశారు? ఈ రాగంలో పాడితే కనిపిస్తాడేమో, ఈ రాగంలో పాడితే ఏమిటయ్యా ఏమిటి అడుగుతున్నావు అని అంటాడేమో. అందుకని ఏ రాగంలో పాడితే ఆయనకి నచ్చుతుందో, ఏదో ఒక రాగం నచ్చుతుందిగా, సరే ఏమిటి సరే ఆయనగా తీరిక లేకపోయినా పక్కన ఆవిడ అమ్మవారు చెప్తుందిగా, వాడు ఏదో 4 రోజులు బట్టి పాడుతున్నాడు, వాడి సంగతి చూడు అందో గ్యారంటీగా ఉంటుంది. భార్య మాట వినకుండా ఉండేటటువంటి భర్త ఎక్కడ ఉంటాడు? విని తీరాలి. అది ఇంకా సో ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్కి కర్ణాటిక్ వాళ్ళకి వాయిస్ కేర్ చేయడానికి కానీ ఎవ్రీడే డే టు డే హ్యాబిట్స్ రోజు చేసేటటువంటి ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే అన్ని సరళ స్వరాలు, జంట స్వరాలు, దాటు వరుసలు దాటి అలంకారాల్లో అంటే అనేక రకాల తాళాల్లో పాడేసుకుంటే స్వరాలు గొంతుకు స్వాధీనం అవుతుంది. సరిగమ రిగమప గమపద రిగమప గమపద గమపద మపదని మపదని పరని సని రవ నిరవమ నిరవమ దవమగ పమగరి మగరి సరిగమ రిగమప గమపద ఇదో తాళం. సరిగమ రిగమప గమపద ఇదో తాళం. సరి గమప రిగ మాపద గమ పదని మపదని ఇదో తాళం. ఏంటంటే ఎన్ని తాళాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మనం పాడుతున్నప్పుడు ఇన్ని తాళాలు ఉన్న సంగీతం మనకు తెలియదు కానీ ఉన్నాయి. సరిగమ రిగమప సరిగమ రిగమప గమపద మపదని సరిగమ రిగమ రిగమప గమప గమపద మపద. ఇవన్నీ టైంతో ఒక కాల ప్రమాణంలో కనుక స్వరాలతో పాడుతుంటే ముందు గొంతుకు శుభ్రం అవుతుంది, గొంతుకు స్వాధీనం అవుతుంది. గొంతుకు స్వాధీనం అయిన తర్వాత ఇంకవన్నీ